మై ఛానల్ రైడ్ విత్ హర్ష. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నామన్నమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు అనదర్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. సో భూటాన్ అయితే వెళ్తున్నాను. అండ్ నియర్ బై ఏంటంటే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. అక్కడ మా కజిన్స్ ఉన్నారనమాట. సో అక్కడ నుంచి మనం అక్కడ వన్ నైట్ ఈరోజు నైట్ స్టే చేసేసి అండ్ వీ కెన్ గో టు భూటాన్ అండ్ నేపాల్, సిక్కిం, డార్జిలింగ్ ఇవన్నీ పక్కనే ఉన్నాయి. సో ఐ డోంట్ నో ఎనీ డేస్లో కవర్ చేస్తానో కూడా తెలియదు, బట్ ఫాస్ట్గా కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అది మ్యాటర్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లో ఉన్నాను. చాలా రష్గా లోపలికి అయితే వచ్చాను. ఫుల్ లైన్స్ ఉన్నాయి. సో అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ తీసాను అనమాట. సో ఎంజాయ్ చేయండి. సో మన బోర్డింగ్ గేట్ అయితే ఇదే అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? యా, అదే మన బోర్డింగ్ గేట్. అండ్ బోర్డింగ్ అవుతుంది. సో వ్లాగింగ్ ఏం చేయలేదు అప్పటి నుంచి. లాంజ్కి వెళ్ళిండే. లాంజ్లో ఫుల్ ఆకలి అవుతుంటే కుమ్మేసిన అనమాట. సో 2 రూపీస్కి తెలుసు కదా, మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ కావాలంటే నేను ఇక్కడ కూడా దాన్ని స్క్రీన్ షాట్ పెడతాను, యూ కెన్ వాచ్ ఇట్. అదొక వీడియోకే 15,000 వ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో. గ్రేట్ అనమాట, అదొక్కటే చెప్పుకోవచ్చు. చలో మరి ఇంకేంటి ఆలస్యం, వెళ్ళిపోదాం. అది మ్యాటర్. సో మనకైతే విండో సీట్ వచ్చింది. ఐ విల్ షో యూ. 7A ముందే ఉందన్నమాట. సో ఇంకా బోర్డింగ్ అవుతుంది, స్లోగా అయితే వెళ్ళిపోదాం మనం. అది మ్యాటర్. లెట్స్ ఎక్స్ప్లోర్ సిక్కిం, భూటాన్, నేపాల్ అండ్ డార్జిలింగ్, సిల్గురి, బాగ్డోగ్రా, ఎవ్రీథింగ్ అన్నీ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ ఫస్ట్ టైం అక్కడ సైడ్ వెళ్ళడం, ఫస్ట్ టైం అనమాట ఆ ప్లేసెస్కి. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. భూటాన్కి అయితే నేను చాలా, నా పాస్పోర్ట్లో స్టాంపింగ్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. లిటరల్గా చెప్పాలంటే దున్నేద్దాం. చలో. సో ఇప్పుడే మనమైతే బాగ్డోగ్రాలో అయితే దిగినాం అనమాట. అండ్ మనమైతే బస్ తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ మా కజిన్ వాళ్ళ ఇల్లు 3.6 కిలోమీటర్స్. మీకు ఎవరు చెప్పలేదు కదా, మా కజిన్ ఒక అతను అయితే ఆర్మీలో వర్క్ చేస్తారనమాట. ఇక్కడ బెటాలియన్ ఉంటుంది, 41 SS ప్లాన్, దాంట్లో అయితే వర్క్ చేస్తారు కానీ. సో వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరే నా కజిన్స్. తనేమో చెల్లి, తనేమో బావ అవుతాడు, మామ అవుతాడు. సో ఇద్దరిది ఫ్యామిలీ అనమాట, ఒకే ఫ్యామిలీ. సో వాళ్ళకి తెలీదు నేను వస్తున్నట్లు. నేను ఎప్పుడూ వస్తాను అని చెప్పిన, బట్ ముందే అయితే వచ్చేసాను అనమాట. వాళ్ళకి ఇప్పుడైతే సర్ప్రైజ్. బట్ ఈరోజు సండే కదా, ఆల్మోస్ట్ 6 అయింది టైం. వాళ్ళు లేకపోతే నాకు సర్ప్రైజ్ అవుతుంది అని భయం అవుతుంది. సరే చూద్దాం. సో క్యాబ్ అయితే తీసేసుకున్నా. బ్రో అయితే మనల్ని తీసుకెళ్తున్నాడు. బ్రో వాళ్ళ ఇల్లు కూడా అక్కడ సైడే అంట. సో ఎక్కేసినాము. ఫుల్ వర్షం పడ్డది మనకు రాగానే. వర్షంతో వెల్కమ్ అనమాట. కనిపిస్తుందా? ఘోరంగా ఉండే సిచ్యువేషన్. ఫుల్ తడిచిపోయాను ఆల్మోస్ట్. బ్యాగ్స్ 2 తడిచిపోయినాయి. ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది కనిపిస్తుంది, అండ్ వెనకాల ఇంకో బ్యాగ్ ఉంది. అదే మ్యాటర్. అమ్మ సర్ప్రైజ్ ఏమవుతుందో అని భయం అవుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి, వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే మనకు సర్ప్రైజ్ అవుతుంది అప్పుడు. సార్ సో అమెజాన్ డెలివరీ అని వచ్చిందని చెప్పి కిందికి రమ్మన్నాము. సో చూడాలి మరి, వస్తున్నారు. లెట్స్ సీ. గుండె చాలా ఘోరంగా కొట్టుకుంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మేబీ ఇక్కడ ఆ ఇంట్లో నుంచి వస్తుండొచ్చు. ఎక్కడ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది గుండె మాత్రం, అస్సలు అవుతలే. సో ఇంతకుముందు వెళ్ళిన గల్లీ కాదంట, కొంచెం ముందు గల్లీ అని అంట. మాకైతే మా మ్యాప్స్లో అక్కడ ఎండ్ అయింది. సో అక్కడికి వెళ్ళినాము. ఇప్పుడు ఈ గల్లీలో వెళ్ళాలి. ఏడున్నారో భయం అవుతుంది, చూస్తారేమో అని. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు మరి ఏడున్నాడు. కిందికి రమ్మని అయితే అన్న చెప్పిండు. షాక్ అయ్యారు కదా, నేను అనుకున్నా. ఎల్లుండి వస్తున్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అదే కొంచెం సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ మామూలుగా. నేను ఇంతసేపు నేనే సార్ ఏం చేసిన. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. अरे बहुत प्रैंक कर दिया भाई. मैं तो जान रहा हूँ, मतलब नाम तो जानता है ना. इसमें सिंगा करके आ रहा है, ये तो वेस्ट बंगाल का ये नंबर. तो मैं क्या बुक किया समझ में नहीं आ रहा. मैं तो लेके तो आ जाओ करके मैं बोल रहा हूँ इसलिए. अच्छा अच्छा, इधर लोकल में है क्या? పక్క గల్లేనంట. ओहो हो ठीक है ఓకే బ్రో. ओके ओके. అట్లా ఉంటుంది మనతోని.
ఏం షాక్ ఇస్తుందిరా అంటే నేను అన్నా ఇక్కడనే ఉండొచ్చు ఇంకా మీరు ముందుకు పోతున్నారని అంటే వాడే ఉన్నాడు లేదు ఈ రెండిట్లో ఏదో ఇల్లు ఉండొచ్చు అని ముందుకైండు అది చూస్తే పుజ్జి కనిపిస్తుంది వెనక నుంచి వస్తుంది అబ్బా చూసింది కదా అనుకుంటే ఇక దానికైతే మన సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట పిల్లలు షేక్ అయిపోయారు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేసలేరు హైదరాబాద్లో మన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది సో మా కజిన్స్ మిగతా వాళ్ళందరూ అవే ఫోటోలు స్నాపులు పెట్టారు సో వీళ్ళు కూడా నేను కూడా ఆనే ఉన్నా అనుకున్నట్లున్నారు అదే అనుకున్నారంట మనం ఇక్కడ లోకల్ తోటి ఫోన్ చేపించేసరికి సక్సెస్ అయిపోయాం మామూలుగా ఉండదు మనం ప్లానింగ్ చేస్తే